నమస్తే రైతు సోదరులకు శుభోదయం. స్టెర్లింగ్ పంప్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు సరిపడా కూరగాయల ఉత్పత్తి జరగడం లేదు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. కారణం ప్రకృతి వైపరీత్యాలు, సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం, నారు పెంపకంలో శాస్త్రీయ పద్ధతులు పాటించకపోవడం ఫలితంగా దిగుబడులు తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆధునిక పద్ధతుల ద్వారా అధిక దిగుబడులు పొందవచ్చని సూచిస్తున్నారు నిపుణులు. ఇందులో భాగంగా ఈ మధ్య కాలంలో యాంత్రీకరణతో కూడిన ప్లగ్ టైప్ నర్సరీలు అందుబాటులోకి వచ్చాయి. ఈ నర్సరీల్లో మొక్కల పెంపకం ద్వారా తక్కువ సమయంలోనే పైరు ఏపుగా పెరగడంతో పాటుగా అధిక దిగుబడులు పొందవచ్చు. మరి ఇవాల్టి నేలతల్లిలో ప్లగ్ టైప్ నర్సరీల గురించి తెలుసుకుందాం. కూరగాయల సాగులో నాణ్యమైన నారు నాటుకోవడం వల్ల మంచి దిగుబడులు పొందవచ్చు. ఆరోగ్యవంతమైన నారు వాడుకోవడం వల్ల మొక్కలు తొందరగా నిలదొక్కుని శాఖీయంగా బాగా అభివృద్ధి చెంది రోగనిరోధక శక్తిని కలిగి ఉంటాయి. తొందరగా కాపుకొచ్చి అధికంగా దిగుబడిని ఇస్తాయి. కూరగాయలు సాగు చేసే రైతులు గతంలో ఎవరికి కావాల్సిన నారును వారే స్వయంగా నారుమడులు పోసి ఉత్పత్తి చేసుకునేవారు. ఈ విధంగా నారుమడులలో పెంచిన నారుకు నేల ద్వారా వ్యాపించే తెగుళ్లు ఆశించి మొక్కలు చనిపోవడం, నాణ్యతతో కూడిన నారు వచ్చేది కాదు. మొలక శాతం కూడా తక్కువగా ఉంటుంది. దీనివల్ల అధిక ధరలు పెట్టి హైబ్రిడ్ విత్తనం కొనుగోలు చేసినా నాణ్యమైన విత్తనం వచ్చేది కాదు. అయితే ఇటీవల కాలంలో ప్లాస్టిక్ ట్రేలలో షేడ్ నెట్ల కింద పెంచుకుని నాటుకునే నారుకు రైతులు అలవాటు పడుతున్నారు. ట్రేలలో కోకోపిట్, పెర్లైన్, వెర్మక్యులైట్ల మిశ్రమంతో నింపి పెంచుకున్న నారుకు తెగుళ్లు ఆశించే అవకాశం తక్కువ, మొలక శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. షేడ్ నెట్లు లేదా పాలీ హౌస్లలో పెంచుకునే నారుకు చీడపీడల బెడద తక్కువగా ఉండటం వల్ల మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. ఔత్సాహిక రైతులు మిర్చి, టమాటా, వంకాయ, క్యాబేజీ, కాలీఫ్లవర్, పుచ్చ, కర్బూజ వంటి పంటల్లో నారును వాణిజ్య సరళిలో ఉత్పత్తి చేసి రైతులకు అందించడం ద్వారా మంచి లాభాలు పొందుతున్నారు. సాధారణ పద్ధతిలో నారు పెంచితే నేలలో ఉండే శిలీంధ్రాల వల్ల అధిక సాంద్రతలో మొక్కలు పెరిగి నారుకుళ్ళు ఆశిస్తోంది. నీటి తడులలో అసమానతల వల్ల నారు పెరుగుదల సమానంగా ఉండదు. బయట ప్రదేశాలలో పెంచే నారుకు చీడపీడల బెడద ఎక్కువగా ఉంటుంది. నారు పీకి నాటడం వల్ల వేర్లు పెరిగిపోవడం, మెలికలు తిరిగిపోవడంతో నారు మొక్కలు ఆలస్యంగా నిలదొక్కునే ఛాన్స్ ఉంది. కొన్ని సందర్భాల్లో చనిపోయే ప్రమాదమూ ఉంది. అధిక మొత్తంలో విత్తనం వాడటం వల్ల ఖర్చు పెరుగుతుంది. పాలీప్రోపిన్తో తయారు చేయబడిన నల్లరంగు ట్రేలను ప్రో ట్రేలు అంటారు. ఇవి రకరకాల పరిణామాలలో ఉండి అన్ని రకాల కూరగాయల నారును పెంచుకోవడానికి అనువుగా ఉంటాయి. జాగ్రత్తగా వాడుకుంటే ఈ ట్రేలను 4 నుంచి 5 సార్లు నారు పెంచుకోవడానికి వాడుకోవచ్చు. సాధారణంగా 98 గుంతలు ఉన్న ట్రేలను టమాటా, మిరప, వంకాయ, క్యాబేజీ, కాలీఫ్లవర్ పెంచుటకు వాడతారు. తీగజాతి కూరగాయలు, పుచ్చ, కర్బూజ నారు పెంచేందుకు 40 నుంచి 50 గుంతలు ఉండే ట్రేలు అయితే మంచిది. ట్రేలను తిరిగి వాడుకునే ముందుగా శిలీంద్రనాశక రసాయనాలతో శుద్ధి చేయాలి. ప్రతి గుంతకు అడుగున రంధ్రం ఉండి నీరు నిలవకుండా ఉపయోగపడుతుంది. నిర్జలీకరణ
శీతలీకరణం చేసిన కోకోపిట్ను వాణిజ్య సరళిలో ఎక్కువగా వాడుతున్నారు. ఈ మాధ్యమం ఉపయోగించడం ద్వారా తెగుళ్ల వ్యాప్తిని అరికట్టవచ్చు. కొబ్బరి పీచు నుంచి తయారు చేసిన కోకోపిట్కు తేమ నిలుపుకునే సామర్థ్యం ఉంటుంది. విత్తనం మొలకెత్తేందుకు, వేరు బాగా అభివృద్ధి చెందేందుకు అనుకూలంగా ఉంటుంది. పశువుల ఎరువు లేదా సేంద్రియ ఎరువుల వల్ల నారుకు తెగుళ్లు సోకే అవకాశముంది. నారు పెంచడానికి వాడే కోకోపీట్ బాగా తయారు కావాలి. నారుకుళ్ళు తెగుళ్లు ఆశించకుండా 1 టన్ను కోకోపీట్కు 100 కిలోల వేప చెక్క, 1 కిలో ట్రైకోడెర్మా విరిడి కలిపి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. బాగా ఆరబెట్టిన వర్మీ కంపోస్ట్ను కూడా కొంత కలుపుకుంటే నారు బాగా ఆరోగ్యంగా పెరుగుతుంది. షేడ్ నెట్ల కింద నారు పెంచడం ఎలా? ప్రోట్రేళ్లలో నారు పెంపకంలో పాటించాల్సిన జాగ్రత్తలేంటి? సాధారణ పద్ధతిలో నారు పెంచడానికి, ప్రోట్రేళ్లలో పెంచడానికి మధ్య ఉన్న తేడా ఏంటి? ప్రోట్రేళ్లలో నారు పెంచడం వల్ల రైతుకు కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం. నారు దశలో మొక్కలను 30 నుంచి 50% నీడనిచ్చే నలుపు లేదా ఆకుపచ్చ లేదా తెలుపు రంగు షేడ్ నెట్లు ఏర్పాటు చేసుకుని వాటి కింద ప్రోట్రేలలో నారు పెంచుకోవడం వల్ల ఎండ, చీడల నుంచి మొక్కలను కాపాడుకోవచ్చు. కీటకాలు లోపలికి ప్రవేశించకుండా 40 మెష్ కీటక వలలను ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల లోపలి వైపు గాలి ప్రసరణ బాగుండి గాలిలో తేమ అదుపులో ఉంటుంది. షేడ్ నెట్లు నిలబెట్టడానికి మొదట 7 నుంచి 9 అడుగుల పొడవైన సిమెంట్ లేదా రాతి స్తంభాలను లేదా జిఐ పైపులను వాడుకోవాలి. వీటిని 6 నుంచి 8 మీటర్ల దూరంలో పాతుకొని పై భాగాన్ని జిఐ తీగల సాయంతో కప్పాలి. లోపలి వైపు మీటర్ వెడల్పు 30 సెంటీమీటర్ల ఎత్తు ఉండే బెడ్లు తయారు చేసుకుని వాటిపైన ప్రోట్రేలను అమర్చి ఉంచాలి. వర్షాకాలంలో అధిక వర్షాల నుంచి నారు మొక్కలను కాపాడుకోవడానికి అర్ధచంద్రాకారంలో అమర్చిన ప్లాస్టిక్ పైపులపై వర్షం పడే సమయంలో పాలిథిన్ షీట్ కప్పాలి. అవసరం లేనప్పుడు తీసివేయాలి. ప్రోట్రేలను కోకోపీట్ లేదా కోకోపీట్ వర్మీ కంపోస్ట్ మిశ్రమంతో నింపుకొని విత్తుకున్న తర్వాత నీటి తడులిచ్చి ట్రేలను ఒకదానిపై ఒకటి అమర్చి 2 నుంచి 4 రోజుల పాటు ఉంచి వాటిపైన పాలిథిన్ షీట్ కప్పి ఉంచాలి. దీనివల్ల విత్తనం తొందరగా మొలకెత్తుతుంది. 98 గుంతలు ఉన్న ఒక్కో ట్రే నింపడానికి సుమారు 1 కిలో కోకోపీట్ అవసరమవుతుంది. విత్తనం మొలకెత్తిన తర్వాత ట్రేలను వేరుచేసి బెడ్లపై అమర్చాలి. ఈ ట్రేలకు క్రమం తప్పకుండా రోజ్ క్యాన్ గాని లేదా మైక్రో స్ప్రింక్లర్ల ద్వారా గాని నీటి తడులు ఇవ్వాలి. నారు బాగా బలంగా పెరగడానికి 19-19-19 మిశ్రమాన్ని 5 గ్రాముల లీటర్ నీటికి కలిపి విత్తిన 12 నుంచి ప్రారంభించి పిచికారీ చేయాలి. మొక్కల ఎదుగుదలను బట్టి పోషకాలను సమగ్రంగా అందించినట్లయితే నారు దృఢంగా పెరుగుతుంది. నారు నాటుకునే ముందు నీటి తడులలో వ్యత్యాసాన్ని పెంచి మొక్కలు బయట పరిస్థితులను తట్టుకునే విధంగా దృఢపరచాలి. సాధారణంగా ఎత్తైన మడులపై నారు పెంచుకోవచ్చు. ఈ విధంగా పెంచుకున్న నారు చీడపీడల బారిన పడి సమానంగా పెరగకుండా అంత దృఢంగా ఉండదు. కాబట్టి ప్రోట్రేళ్లలో పెంచే నారు శ్రేయస్కరం. ప్రోట్రేళ్లలో నారు పెంచడం వల్ల మొలక శాతం ఎక్కువగా ఉంటుంది. విత్తనం ఆదా అవుతుంది. నారు మొక్కల మధ్య దూరం సమానంగా ఉండటం వల్ల పెరుగుదలలో సమతుల్యత ఉంటుంది. నారుకుళ్ళు తెగులు సోకకుండా ఉండడం వల్ల మొక్కలు చనిపోవు. వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెంది పొలంలో నాటినప్పుడు తొందరగా నిలదొక్కుని త్వరితగతిన పెరుగుతుంది. రవాణా చేసుకోవడం సులువుగా ఉంటుంది. కాయలు సమతుల్యంగా పెరిగి ఏకకాలంలో పక్వతకు వచ్చి కోత ఖర్చు, పంట వృధా తగ్గుతుంది. చీడపీడల వల్ల కలిగే నష్టం చాలా తక్కువగా ఉంటుంది. వేసవిలో బయట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రోట్రేలలో షేడ్ నెట్ల కింద పెంచుకునే నారు తొందరగా సిద్ధమవుతుంది.
బయట పరిస్థితుల్లో నారు పెంచుకోవడం సాధ్యం కానప్పుడు షేడ్ నెట్లలో పెంపకం మంచిది. నారు మొలకెత్తిన తర్వాత 7 నుంచి 10 రోజుల వయస్సులో నారుకుళ్ళు తెగులు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటిలో కలిపి ట్రేలను తడపాలి. సంవత్సరంలో ఒకసారి సాయిల్ సోలరైజేషన్ లేదా ప్యూమిగేషన్ పద్ధతిలో నేల శుద్ధి చేసుకోవాలి. విత్తనాన్ని నేరుగా కాకుండా నారును పెంచి పంట పండించడం వల్ల రైతులకు నాణ్యమైన ఉత్పత్తితో పాటుగా దిగుబడులు కూడా పెరుగుతున్నాయి. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా హైటెక్ పద్ధతిలో నారు పెంపకాన్ని చేపడుతోంది. ప్లగ్ టైప్ నర్సరీలను ఏర్పాటు చేసి అత్యాధునిక పద్ధతుల్లో కూరగాయల నారును సాగు చేసి రైతులకు అందిస్తోంది. ఈ మధ్యకాలంలో హైటెక్ పద్ధతిలో కూరగాయల నారును పెంచుకునే సదుపాయాల్ని కొన్ని చోట్ల ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పూనుకుంది. వీటిలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన విశిష్ట రక్షిత సాగు కేంద్రంలో హైటెక్ ప్లగ్ టైప్ నర్సరీ ఏర్పాటు చేసింది. ఎన్నో విశిష్టతలు కలిగిన ఈ కేంద్రంలో అత్యంత ఆధునిక పద్ధతులు వినియోగించి కూరగాయల నారు పెంచి రైతులకు అందిస్తున్నారు. నాబార్డ్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యాన విశ్వవిద్యాలయం ఈ నారు పెంపక కేంద్రాన్ని స్థాపించింది. ఈ నర్సరీల్లో నారు పెంచే ప్లగ్ ట్రేలు నింపడం, విత్తనం నాటడం, నీరు అందించడం మొత్తం యంత్ర పరికరాల ద్వారా చేపడతారు. ఈ పద్ధతిలో నారును ముందుగా పూర్తిగా నియంత్రించబడిన గ్రీన్ హౌస్లో పెంచుతారు. దీనివల్ల నారు మొక్కల ఎదుగుదలకు అనువైన వాతావరణం అందుబాటులో ఉండడం వల్ల నారు దృఢంగా పెరుగుతుంది. చీడపీడల నుంచి పూర్తి రక్షణ దొరుకుతుంది. నారు పెంపకానికి నిర్జలీకరణ చేయబడిన కోకోపీట్, వర్మిక్యులైట్, పెర్లైట్ వంటి మాధ్యమాలను సరైన పాళ్లలో నాటడం వల్ల వేరు సంబంధిత తెగుళ్ల నుంచి రక్షణ కలుగుతుంది. ఈ పద్ధతిలో వాడే ప్రోట్రేలు చతురస్రాకారపు గుంతలు కలిగి యంత్రం ద్వారా విత్తుటకు అనువుగా థర్మోకోల్ ట్రేలలో అమర్చబడి ఉంటాయి. కూరగాయల సాగు విషయానికి వచ్చినట్లయితే కొన్ని రకాల కూరగాయలను తప్పనిసరిగా మనం నారు పెంచుకొని సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి వాటిల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే టమోటా కానీ, వంగ కానీ, లేదంటే మిర్చి కానీ, ఇటువంటి వాటిని మనం కంపల్సరీగా నారు పెంచుకోవాల్సి వస్తుంది. అయితే గతంలో ఏం చేసేవాళ్ళంటే ఈ నారు అనేది రైతు వారీగా పెంచుకునేవాళ్ళు. రైతు పెంచుకునేటప్పుడు నారుమళ్ళు మామూలుగా ఫ్లాట్ చదరంగా ఉండే నారుమడి కానీ, లేదంటే ఎత్తైన నారుమడుల్లో కానీ ఈ విత్తనాన్ని వేసుకొని నారు బాగా ఎదిగిన తర్వాత అంటే పంటను బట్టి కొన్ని రోజుల్లో సిద్ధం అవుతుంది. ఆ పంటను బట్టి అది నారు సిద్ధమైన తర్వాత ప్రధాన పొలంలో నాటుకోవడం జరుగుతూ ఉండేది. అయితే ఈ విధంగా పెంచుకున్న నారులో మనకి నేల ద్వారా వచ్చేటువంటి డిసీజెస్, తెగుళ్ళు ఉంటాయి. అంటే నారుకుళ్ళు తెగులు కానీ, లేదంటే ఎండు తెగులు కానీ, ఇటువంటివి ఎక్కువగా వ్యాపించేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇటీవల కాలంలో రైతులు ఏం చేస్తున్నారంటే ప్రోట్రేల్ అంటాం. ప్రోట్రేల్ అంటే ప్లాస్టిక్ ట్రేస్ ఉంటాయి. ఈ ట్రేస్లో కోకోపీట్ అనేది ఏంటంటే అది ఇనర్ట్ మెటీరియల్ అంటాం. దాంట్లో తెగులు కారకమైనటువంటి శిలీంధ్రాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి దాంట్లో నారు పెంచుకున్నట్లయితే ఇటువంటి నారుకుళ్ళు లాంటి తెగుళ్ళు తక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ మధ్యకాలంలో రైతులు ఈ ప్రోట్రేళ్లలో నారు పెంచుకొని ప్రధాన పొలంలో నాటుకోవడం జరుగుతుంది. అయితే ఈ నారు అనేది ఎవరికో చిన్న రైతులు కొద్ది కమతాల్లో సాగు చేసేవాళ్ళు ఈ ప్రోట్రేల్ కొనుక్కోవటం, అదేవిధంగా ఈ కోకోపీట్ కొనుక్కోవటం, ఇటువంటివన్నీ కొన్ని కష్టసాధ్యం. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని కమర్షియల్గా పెంచుకునే నర్సరీస్ ఉంటున్నాయి. ఆ నర్సరీ దగ్గర వాళ్ళకి కావాల్సిన నారుని తెచ్చుకొని ప్రధాన పొలంలో నాటుకోవడం జరుగుతుంది. ఇటువంటి నర్సరీలు అనేవి సాధారణంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రోట్రేలలో ఈ కోకోపీట్ నింపుకొని దాంట్లో నారు పెంచేసి షేడ్ నెట్ల కింద 50% షేడ్ నెట్ల కింద నారు పెంచి
ఈ రైతులకి అమ్ముకోవడం జరుగుతూ ఉంది. ఇలా పెంచుకున్న నారు వల్ల నారు అనేది బాగా ఆరోగ్యంగా ఉంటుంది. ముందుగా ఏంటంటే ఈ నేల ద్వారా వ్యాపించే తెగుళ్ళు తక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. దీన్ని మనం ప్రధాన పొలంలో నాటుకున్నప్పుడు నారు పీకి మళ్ళీ నాటుకునేటప్పుడు వేరు వ్యవస్థకి ఎటువంటి డ్యామేజ్ జరగదు కాబట్టి ప్రధాన పొలంలో నాటుకున్న వెంటనే అది బాగా నిలదొక్కుని తొందరగా ఎదుగుదల ప్రారంభమయ్యేదానికి అవకాశం ఉంటుంది. అందువలన ఏమంటుందంటే ఈ రైతులు కూడా ఈ రకమైన నారుని వేసుకోవడానికి బాగా అలవాటు పడ్డారు. ఈ ట్రేలను నేలపై కాకుండా భూమికి 3 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన స్టాండ్లపై ఉంచి నారు పెంచడం వల్ల నేల ద్వారా వ్యాపించే తెగుళ్లు ఆశించవు. ఈ ట్రేలకు నీటి తడులను పైన అమర్చిన బూమర్ల ద్వారా అందించడం వల్ల సమానంగా నీరందుతుంది. పోషకాలను కూడా నీటి ద్వారా అందించుకోవచ్చు. ఈ పద్ధతిలో పెంచిన నారు మొక్కలు దృఢమైన కాండం కలిగి బాగా అభివృద్ధి చెందిన నారుతో ఆరోగ్యంగా ఉండి ప్రధాన పొలంలో నాటుకున్న వెంటనే నిలదొక్కుని త్వరితంగా పెరుగుతాయి. ఈ మధ్య కాలంలో ఏంటంటే ఇంకా హైటెక్ టెక్నాలజీస్ అందుబాటులో రావడం జరిగింది. అందులో భాగంగానే మన వెంకటరామనగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రాజెక్ట్ కింద ఆటోమేటెడ్ ప్లగ్ టైప్ నర్సరీని మేము ప్రారంభించడం జరిగింది. ఇందులో మేము ఏం చేస్తామంటే సీడు అంటే విత్తనం నాటే దగ్గర నుంచి నీరు పెట్టడం, అదేవిధంగా దానికి కావాల్సినటువంటి పోషకాలు అందించడం, ఇది మొత్తం కూడా మెకనైజ్డ్ సిస్టంలో మిషనరీతో అందించడం జరుగుతుంది. ఆ ప్రోట్రేలని వెర్మీ కంపోస్టు లేదంటే వెర్మిక్లైటు ఇటువంటి కోకోపీట్తో నింపుకోవటం కానీ ఇదంతా కూడా మిషన్ ద్వారా చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏమందంటే మనం ఒకేసారిగా అధిక మొత్తంలో నారుని పెంచుకునే దానికి అవకాశం ఉంది. ఈ విధమైన నారుని మనం రైతులకి పెంచి ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ టమోటా కానీ లేదంటే మిర్చి కానీ వంగ కానీ ఇటువంటి విత్తనాలు ఏదైనా కానీ హైబ్రిడ్ విత్తనాలను మనం రైతులు కానీ తీసుకొచ్చి మాకు ఇచ్చినట్లయితే మేము వాటిని పెంచి దాన్ని రైతులకి సప్లై చేయడం జరుగుతుంది. దీనికి నామమాత్ర రుసుము సేకరించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఏంటంటే ముందుగా ఈ నారు విత్తనం నాటుకున్న తర్వాత కొన్నాళ్ల పాటు ప్రధానంగా ఉండే ప్రైమరీ నర్సరీ అంటాం. ఆ ప్రైమరీ నర్సరీలో 15 నుంచి 20 రోజులు 25 రోజులు అంటే పంటను బట్టి ఉంచిన తర్వాత అక్కడ నుంచి సెకండరీ నర్సరీలోకి తీసుకొస్తాం. ఈ సెకండరీ నర్సరీ అనేది షేడ్ నెట్ కింద ఉంటుంది. ఈ షేడ్ నెట్లో మనం కొన్నాళ్ల పాటు ఈ నారు మొక్కని హార్డనింగ్ చేసిన తర్వాత గట్టిపరిచిన తర్వాత రైతులకి అందించడం జరుగుతుంది. ఈ విధమైన నారులో కూడా ఏంటంటే మనకి నారు మొక్కని సులభంగా తీసుకొని ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతుంది. మొక్క అంటే నారు మొక్క అనేది బాగా ఆరోగ్యంగా ఉండి ప్రధాన పొలంలో నాటుకున్న వెంటనే నిలదొక్కుని ఇమీడియట్గా కొత్త ఎదుగుదల ప్రారంభం అవడం జరుగుతుంది. అదేవిధంగా దీంట్లో కూడా మనకి ఈ నేల ద్వారా వచ్చేటువంటి శిలీంధ్రాలు తెగుళ్ళ బారి నుంచి రక్షణ ఏర్పడుతుంది. కాబట్టి ఎవరైనా రైతులకు కానీ ఈ విధమైన నారు పెంచుకోవాల్సిన అవసరం ఉన్నట్లయితే మా ఉద్యాన విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ప్రొటెక్టెడ్ కల్టివేషన్ విశిష్ట రక్షిత సాగు కేంద్రంలో సంప్రదించినట్లయితే ఈ నారు పెంపకానికి సంబంధించిన వివరాలు అందించడం జరుగుతుంది. మీకు కావాలన్నట్లయితే మీరు తెచ్చుకున్న విత్తనాన్ని మేము నారు కింద పెంచి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ విధమైన నారు అనేది కూడా ఎందుకంటే మనం రైతులకు ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు మనం ముందు చెప్పుకున్నట్లుగా ఆరోగ్యవంతమైన నారు అనే విషయమే కాకుండా ఈ పద్ధతిలో మనకి విత్తనం వేస్టేజ్ కూడా తగ్గుతుంది. విత్తనం వేస్టేజ్ అంటే మనం ఇప్పుడు వేసుకునే రకాలన్నీ కూడా ఆల్మోస్ట్ F1 హైబ్రిడ్స్ ఉంటున్నాయి. వాటి యొక్క ధర అధిక ధరలో మనం కొనుక్కోవాల్సి వస్తుంది. ఒక విత్తనం వేస్ట్ అయినా కూడా మనకి దాని మీద పెట్టే ఖర్చు పెరుగుతుంది. కాబట్టి ఈ విధమైన మన హైబ్రిడ్ విత్తనాలని కంపల్సరీగా మనం ఈ ప్రోట్రేల్లో ఆటోమేటెడ్ ప్లగ్ టైప్ నర్సరీలో పెంచుకున్నట్లయితే మనకి నారు మీద పెట్టే ఖర్చు తగ్గుతుంది. మంచి ఆరోగ్యవంతమైన నారును కూడా మనం తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా పెంచిన నారును ప్రాథమిక నర్సరీ నుంచి ద్వితీయ నర్సరీ లేదా హోర్డనింగ్ యూనిట్ కు మార్చడం జరుగుతుంది. ప్రధాన పొలంలో నాటడానికి ముందు 7 నుంచి 10 రోజుల పాటు 50% నీడనిచ్చే షేడ్ నెట్ ఏర్పరిచిన ద్వితీయ నర్సరీలోకి నారును మార్చి బయట పరిస్థితులకు సంసిద్ధం చేస్తారు. ఇందులో కూడా చీడపీడలు, అధిక వర్షాల నుంచి నారు మొక్కకు పూర్తి రక్షణ ఉంటుంది. ఈ విధంగా పెంచుకున్న నారు మొక్కలు త్వరగా ప్రధాన పొలంలో నాటుకోవడానికి సిద్ధమవుతాయి. టమాటా అయితే 21 నుంచి 25 రోజులకు, మిరప 35 నుంచి 40 రోజులకు, వంకాయ 30 నుంచి 35 రోజులకు, తీగజాతి కూరగాయలు 12 నుంచి 14 రోజులకు సిద్ధమవుతాయి. ప్లగ్ టైప్ నర్సరీలు అందుబాటులోకి వస్తే
కూరగాయల దిగుబడులు గణనీయంగా పెరుగుతాయని చెప్పడానికి ఎలాంటి సందేహమూ లేదు. దృఢమైన నారు పెంపకం ప్లగ్ టైప్ నర్సరీలలోనే సాధ్యమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నర్సరీలను దశల వారీగా రైతులకు అందుబాటులోకి తేవడానికి చర్యలు చేపడుతున్నాయి. ఇది ఇవాల్టి స్టెర్లింగ్ పంప్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం. నమస్తే.